ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్ ప్రతిపక్షాలైతాయి. ప్రతిపక్షాల టార్గెట్ కూడా ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఎందుకు నెరవేరుస్తలేరు మీరు, ఇగో పలానాది అన్నారు కదా, పలానాది ఎందుకు చేయలేదు అని ప్రతిపక్షాలు పొద్దుగాల లేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు, సద్విమర్శ చేయొచ్చు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని ప్రతిపక్షాలను విమర్శిస్తాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుంది తెలుసా? టార్గెట్ మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యవహరిస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. టార్గెట్ కొంతమంది మంత్రులు అని. మెయిన్గా కొండా సురేఖ ఇష్యూ నడుస్తుంది. కొండా సురేఖ ఇష్యూ ఎందుకు నడుస్తుంది అనేది చెప్తా. దానికంటే ముందు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. 2.5 ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ని చూసినప్పుడు టార్గెట్ కొండా సురేఖనా అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే జరుగుతుంది చర్చ. దానికి ఆమె మంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి చాలా పరిణామాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చూసినాం మనం గతంలో ఆమె ఓఎస్డీకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, దాని తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రిళ్ళు ఒక మహిళా మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోయారు. సొంత ప్రభుత్వం, ఏ ప్రభుత్వంలో అయితే ఆమె మంత్రిగా ఉందో అదే ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆమె ఇంటికి అర్ధరాత్రి పోలీసులు పోయారు. ఆ రోజే జరగాల్సినటువంటి రచ్చంతా జరిగింది. దానికి వాళ్ళేం సైలెంట్ కూడా ఊకోలే. వాళ్ళ బిడ్డ బయటకు వచ్చి మొత్తం చాలా మంది బండారం బయట పెట్టింది. తర్వాత ఏమైందో మరి, ఎక్కడ రాజీ కుదిరిందో ఏందో తెలియదు, కానీ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది, అట్లనే వీళ్ళ బిడ్డ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఆ ఇష్యూ అట్లున్నప్పుడే ఇప్పుడు మళ్ళొకసారి టార్గెట్ కొండా సురేఖ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ యాదాద్రికి బోర్డులో పాలక మండలి వేసిరు. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి. ఓ దిక్కు యాదాద్రి భువనగిరి జిల్లా కింద ఉన్నటువంటి ఆ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి దీని మీద ఇన్ఫర్మేషన్ లేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనే ఓపెన్గానే ఫైర్ అవుతున్నాడు. 2-3 రోజుల నుంచి అసలు నాకు కనీసం ఒక మాట లేదు, ముచ్చట లేదు. సరే వేసుకొని ఉండొచ్చు, కానీ కనీసం వేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా నాకు అన్నాడు. అయితే అక్కడ ఆయన ఎట్లయితే మాట్లాడుతున్నాడో కొండా సురేఖది కూడా సేమ్ ఇష్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె దేవాదాయ శాఖ మంత్రి. జిల్లా ఎమ్మెల్యేకి మంత్రి లేదు, జిల్లా ఏ జిల్లా అయితే చేసిర్రో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ లేదు, ఆ శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా వీళ్ళకి చెప్తలేరు అని ఇప్పుడు గతంలో చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు వాళ్ళ బిడ్డ చాలా వాటి గురించి మాట్లాడింది. అసలు వీళ్ళ అమ్మ పంపిస్తున్న ప్రతి ఫైల్ని వెనక్కి పంపిస్తున్నారు, దేవాదాయ శాఖ మంత్రి హోదాలో కూడా ఏం పనులు అయితే లేవు, లేకపోతే ఏది చేసినా కూడా అడ్డుపడుతున్నారు అనేటువంటిది ఆమె గతంలో మాట్లాడింది. ఇప్పుడు ఏంది అంటే అసలు ఆమె శాఖకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఆమెకి లేదు. సరే, పాలక మండలిలో వేసినటువంటి సభ్యుల మీద కూడా రకరకాలైనటువంటి చర్చలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు చిరంజీవి భార్య పేరుంది, కొంతమంది వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. అసలు ఏం సంబంధం లేని వ్యాపారవేత్తలు లేకపోతే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనేది అదొక చర్చ, అది జరుగుతుంది. తెలంగాణ సమాజంలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది దాని మీద కూడా. అసలు వేసినటువంటి కమిటీ మీద ఒక రకమైన చర్చ అది జరుగుతూనే ఉంది. ఆ చర్చ అటు ఉండగా ఇంకొకటి కొండా సురేఖకి సంబంధించినటువంటి ఇష్యూ. ఆమెకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇదంతా జరిగింది కాబట్టి ఆమె క్యాబినెట్ మీటింగ్కి కూడా పోలేదు అని చెప్తున్నారు. సరే, మాట వరుసకి ఆమెకి ఏదో హెల్త్ బాగాలేదు ఇంకొకటి అని చెప్తున్నారు, కానీ ఎంత బాగాలేకపోయినా ఏం చేసినా క్యాబినెట్ మీటింగ్ అన్నప్పుడు మంత్రులు ఖచ్చితంగా హాజరవుతారు. ఇక మరీ అటెండ్ అవ్వనటువంటి పరిస్థితులలో ఉండి ఏదన్నా హాస్పిటల్లో ఉండి లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ లాంటిది ఉంటే తప్పిస్తే కొండా సురేఖ ఆ రోజు క్యాబినెట్కి పోకపోవడం దానికి సంబంధించిన దాని మీద అంత సీరియస్గా ఆమెకి మెడికల్ నీడ్ ఉంది కాబట్టే పోలేదు అన్న లెక్క కూడా ఎడ కనిపిస్తలేదు. ఖచ్చితంగా ఆమె ఈ ఇష్యూ మీద మొత్తం నారాజ్ అయిపోయింది, అందుకోసమనే ఆమె ఆ మీటింగ్కి పోలేదు అనేది అర్థమవుతుంది. ఆమె కూడా కొంతమంది ఆమె పర్సనల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వీళ్ళందరితో చెప్తుందట అసలు నా శాఖకి సంబంధించిన దాంట్లో ఏం జరుగుతుందో నాకే ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇక నేను మంత్రిగా ఉండేందుకు అనే చర్చ కూడా ఆమె చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఈమెకి సంబంధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఇంకొక లెక్క. ఆయన డిపార్ట్మెంట్లో కూడా చాలా ఆయనకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మనం గతంలో చూసినాం కదా. 3 ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి వచ్చి ఆ తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ చేసేటువంటి దాంట్లో మంత్రులేమో బయట ఉన్నారు, వీళ్ళు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కలిసి మాట్లాడి రహస్యంగా 1 గంట సేపు మాట్లాడిరు. దాని తర్వాత ఆయన డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల ఆయన నారాజు ఉన్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన డిపార్ట్మెంట్కి దాంట్లో జరుగుతున్నటువంటిది కూడా ఒక పెద్ద చర్చ ఉంది బయట. కానీ కొండా సురేఖ డిపార్ట్మెంట్కి కావచ్చు, లేకపోతే కొండా సురేఖకి జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, పదే పదే జరుగుతూ ఉండడు కూడా. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు చాలా సందర్భాలలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని ప్రతిసారి ఎప్పుడు వార్తారా అని అప్పుడు కొండా సురేఖ పేరు ఖచ్చితంగా ఉంటుంది. కొండా సురేఖని తీసేస్తారట, ఖచ్చితంగా కొండా సురేఖ పేరు ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ పట్లనే ఆమె నారాజు అయ్యి ఉన్నారు అని. ఎందుకంటే గతంలో ఆమె ప్రభుత్వాన్ని చాలా దారుణంగా వెనకేసుకొచ్చింది ఆమె. ఓ కేసు కూడా ఎదుర్కొంటుంది. ఇప్పుడు అంతకుముందు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆమె చాలా సంచలనమైనటువంటి కమెంట్లు చేసింది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద. ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె మాట్లాడింది. ఆ రోజు దీని వెనకాలంతా వేరే ఉంది, ఎవరో మాట్లాడమన్న మాటల్ని ఈమె మాట్లాడుంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. మరి అంతా వెనకేసుకొని వస్తే ఆమె ఇయ్యాల ఆమెకి ఏం జరుగుతుంది, ఆమెకి దొరికినటువంటిది ఏంది, అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి, టార్గెట్ కొండా సురేఖ నడుస్తుంది అనే చర్చ వాళ్ళ అనుచరులు కార్యకర్తలలో ఉందట. అసలు ఏ విషయం కూడా చెప్తలేదు. నిజానికి ఆమె అంతా ఆ మధ్యనే ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే ఆమె ఫారెన్ నుంచి వచ్చినట్టుంది, లండన్కో ఎడుకో పోయినట్టుంది. ఆ వీడియోలు ఆమె సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఉన్నాయి. వాళ్ళ మనవన్ని ఎత్తుకొని దిగుతున్నది పోతున్న వీడియోలు ఉన్నాయి, వచ్చిన తర్వాత ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి అంత సిక్కవడమో ఇంకొకటి కూడా కాదు, అంతకంటే 2-3 రోజుల ముందే వచ్చింది. కానీ పోవద్దు అని ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ చూసే నన్ను టార్గెట్ చేస్తుర్రు అనేటువంటి ఒపీనియన్కి కొండా సురేఖ వచ్చింది. ఎప్పుడు మంత్రివర్గంలో వీళ్ళని తీసేస్తారు, వాళ్ళు వస్తారు అన్నప్పుడు కూడా పేర్లు రకరకాల మంత్రులకి సంబంధించినటువంటి పేర్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొండా సురేఖ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 4 పేర్లు వస్తే 4 ముగ్గురు మారుతుండొచ్చు, కానీ కొండా సురేఖ పేరు మాత్రం మారతలేదు. సో ఇదంతా దీని వెనకాల కూడా కొంతమంది కావాలని చేస్తున్నటువంటి కుట్రే ఉంది అనే ఒపీనియన్కి కొండా సురేఖ వచ్చింది. టార్గెట్ కొండా సురేఖ నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది టార్గెట్ చేస్తున్నారు కొండా సురేఖని అనేటువంటిది కొండా సురేఖకి సంబంధించినటువంటి అనుచరులు, ఆమె చుట్టూ ఉండేటువంటి ఆమెకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి మాట. వరుసగా ఆమె మంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకటానికి ఒకటి ఈ జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి ఏంది అనేటువంటిది అని వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు పోతుంది, ఏం జరుగుతుంది, బయట లీకులు వస్తున్నటువంటి విధంగా ఆమెని క్యాబినెట్ నుంచి బయటకు పంపిస్తారా, లేకపోతే క్యాబినెట్లోనే ఉంటుందా, ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రక్షాళన జరిగిన రోజు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకైతే జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని సూచిస్తున్నాయి. టార్గెట్ కొండా సురేఖ అనేటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి అనేటువంటిది కొండా సురేఖ అనుచరులు మాట్లాడుతున్నటువంటి మాట.